హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఏంటా అమ్మవారికి ఇలా డెకరేషన్ చేసి మీ ముందుకు వచ్చానని అనుకుంటున్నారండి. నాకు ఎంతో డెకరేషన్ అంటే ఎంతో ఇష్టం అని చెప్తాను కదండి. అలాగే నేను చక్కగా నా దగ్గర ఉన్న క్లాత్తో ఇలాగా రోజెస్ తయారు చేసి అమ్మవారిని డెకరేషన్ చేసి శరన్నవరాత్రులు అమ్మవారి పూజ కోసమని మీకు నేను ఈ అలంకారం ఎలా చేసుకోవాలో, అలాగే క్లాత్తో చక్కగా రోజెస్ ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తానండి. శరన్నవరాత్రుల్లో చక్కగా అమ్మవారిని మనం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తాం కదండి. ఆ అమ్మవారికి మొదటి రోజు బాలా త్రిపుర సుందర దేవిగా, అలాగే రెండవ రోజు గాయత్రీ దేవిగా, అలాగే మూడో రోజు అన్నపూర్ణాదేవిగా, అలాగే నాలుగవ రోజు లలిత త్రిపుర సుందరీ దేవిగా, ఐదవ రోజు మహాచండీదేవిగా, అలాగే ఆరవ రోజు మహాలక్ష్మీదేవిగా, అలాగే ఏడవ రోజు సరస్వతీదేవిగా, అలాగే ఎనిమిదవ రోజు దుర్గాదేవిగా, తొమ్మిదవ రోజు మహిషాసురమర్దినీ దేవిగా, ఆఖరి రోజు దేవి రాజరాజేశ్వరి దేవిగా మనం ఆ తల్లిని చక్కగా పసుపు కుంకాలతో పూజించుకుంటాం కదండి. అలాగే మీకు నేను 9 రోజులు ప్రసాదాలు ఎలాగ చెయ్యాలో, చక్కగా తయారు చేసుకోవడం ఎలాగో, ఏ రోజు ప్రసాదం ఆ రోజు మీకు చూపిస్తానండి. మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు అలాగా 9 రకాల ప్రసాదాలు మీకు తయారు చేసి అవి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ఈ ఫ్లవర్స్ ఎలా తయారు చేసుకోవాలో మనం చక్కగా 30 మీటర్ క్లాత్ తీసుకుని ఇలా 2 ఫోల్డింగ్లా చేసుకోవాలండి. 2 ఫోల్డింగ్లు చేసుకుని మనం మొదట ఒక 5 అంగుళాలకి మనం టిక్ పెట్టుకుని ఈ విధంగా మనం ఎన్ని ముక్కలైతే అన్ని ముక్కలు కట్ చేసుకోవాలండి. ఇది 2 ఫోల్డింగ్లా చేశాను కదండి, దాన్ని మనం సగం ముక్కనే ఒక ఫ్లవర్ కింద అవుతుందండి. 2 ముక్కలుగా కట్ చేయడం వలన మనం లాస్ట్కి 1-2 ముక్కలుగా కట్ చేసుకోవడం వలన మనకి ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి. 5 అంగుళాల చొప్పున మనం టిక్ పెట్టుకుని ఈ విధంగా బిట్స్గా కట్ చేసుకోవాలి. చూడండి, చక్కగా ఈ విధంగా ఒక్కో బిట్టు కట్ చేసుకుని దాన్ని మళ్ళీ మనం మధ్యకి కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్నాక ఇలాగ చూడండి, ఈ విధంగా ముక్కలన్నీ మనకి క్లాత్ ముక్కలన్నీ రెడీ అవుతాయండి. ఇలా రెడీ అయిన ముక్కల్ని మనం ఒక్కొక్క దాన్ని 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. అప్పుడు మనం ఒక భాగాన్ని మధ్యకి ఫోల్డ్ చేసి ఫ్లవర్ ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. ఈ ఫ్లవర్స్ ఎంత బాగుంటాయనండి పూజా డెకరేషన్కి. మీకు స్టార్టింగ్లో చూపించాను కదండి అమ్మవారికి, అలా డెకరేషన్ చేసుకోవడానికి చక్కగా ఉపయోగించుకోవచ్చండి. మనం అలాగే మన దగ్గర ఉన్న క్లాత్తో తయారు చేసుకుని ఆ అమ్మవారికి డెకరేషన్ చేసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో కదండి. ఒరిజినల్ పువ్వులు మన ఇంట్లో పూసిన పువ్వులు పెట్టుకున్నా, మనం బజార్ నుంచి తెచ్చిన పువ్వులు పెట్టుకున్నా, ఈ విధంగా కూడా మన దగ్గర ఉన్న క్లాత్తో తయారు చేసుకుంటే ఎంతో అమ్మవారికి ఎంతో నిండుదనంగా ఉంటుందండి. మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్స్లో చెప్పండి. చూడండి, చక్కగా మనం డబుల్ ఫోల్డింగ్ వేసుకుని మొదట సగం భాగాన్ని మొగ్గలా చుట్టేసుకోవాలండి. మిగిలిన భాగాన్ని ఇలా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఫోల్డ్ చేసుకుని కలుపుకుంటూ మనం ఆ క్లాత్ అయ్యే వరకు మనం ఆ క్లాత్ని అలా కలుపుకుంటూ రావాలి. అలా కలుపుకుంటూ వస్తే మనకి ఎంతో అందమైన రోజ్ ఫ్లవర్ తయారైపోతుందండి. చూడండి, ఇప్పుడు ఎంత అందంగా రోజ్ ఫ్లవర్ తయారవుతుందో చూడండి. చక్కగా ఈ విధంగా మనకి రోజ్ ఫ్లవర్ తయారైపోతుందండి. మీకు చూపించాను కదా, 30 మీటర్ క్లాత్ని 5 అంగుళాలు బిట్స్గా కట్ చేసుకుని ఆ బిట్ని 2 భాగాలుగా చేసి ఆ బిట్ని మధ్యకి ఫోల్డ్ చేసి మొగ్గలాగా చేసుకుని దాన్ని మొత్తం క్లాత్ కలుపుకుంటూ వస్తే మనకి ఈ విధంగా రోజ్ ఫ్లవర్ తయారైపోతుంది. దాన్ని చక్కగా మనం దారంతో
చక్కగా కింద భాగాన్నంతా పట్టుకుని మనం ఈ విధంగా దారంతో ముడి వేసుకుంటే ఎంతో అందమైన రోజ్ ఫ్లవర్ తయారైపోతుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. చక్కగా మనం అడుగున దారం కట్ చేసేసుకుని అలాగే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేసుకుంటే ఈ విధంగా మనకి రోజ్ ఫ్లవర్స్ తయారైపోతాయి. చూడండి ఎంత బాగా తయారైనయో. ఈ రోజ్ ఫ్లవర్స్ని చక్కగా అమ్మవారి పూజకి అలంకరించుకుంటే ఎంత నిండుతనంగా ఉంటుందోనండి. అలాగే ఈ రోజ్ ఫ్లవర్స్ తయారు చేసి ఈ క్లాత్ని మేము ఫ్రీగా ఇస్తామని అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నానండి. ఆ క్లాత్ పట్టుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర ఇలా రోజెస్ చేసి వాటిని అమ్మవారికి డెకరేషన్ చేసి పళ్ళంలో అలా తీసుకొచ్చిన వాళ్ళకి వాసవి వంత క్లబ్ ద్వారా నేను ఈ కాంపిటీషన్ పెట్టాలనుకుంటున్నాను. నేను నెక్స్ట్ వీడియోలో మీకు అది కూడా అనౌన్స్ చేస్తానండి. ఇలాగా క్లాత్ని చెప్పాను కదండి. మొదట మనం క్లాత్ని ఈ విధంగా ఒక పేపరు 5 అంగుళాల భాగంగా తీసుకుని మనం ఇలా టిక్స్ పెట్టుకోవాలి. క్లాత్నంతటిని ఇలా చక్కగా 5 అంగుళాల చొప్పున మనం టిక్ పెట్టుకుంటే కట్ చేసుకోవడానికి చక్కగా ఈజీగా ఉంటుందండి. ఈ విధంగా 5 అంగుళాల చొప్పున మనం పేపర్ మడత పెట్టుకుని దాన్ని టిక్స్ కోసం ఇలా ఉపయోగించుకుంటే చక్కగా ఈజీగా అయిపోతుంది. బిట్స్ లాగా మనం ఇలా టిక్ పెట్టుకుని వాటిని చక్కగా భాగాలుగా కట్ చేసుకోవాలి. మళ్ళీ మీకు మరొక ఫ్లవర్ తయారు చేయడం ఇంకా డౌట్గా ఉంటే చూడండి, మీకు చూపిస్తున్నాను. చక్కగా క్లాత్ ఇలా ఉన్నది కదండి. వెడల్పుగా ఉన్న క్లాత్ని ఇలా మనం మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి. అలా మధ్యకి ఫోల్డ్ చేసుకున్నాక ఒక సగం క్లాత్ వరకు మొగ్గలా అలా ఫోల్డ్ చేసేసుకోవాలి. అలా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చాక మనం మిగిలిన క్లాత్ని చక్కగా కలుపుకుంటూ వేళ్ళ మధ్యలో పట్టుకుంటూ ఉండాలి. పట్టుకుంటూ ఉంటే మనకి అలా రోజ్ ఫ్లవర్ లాగా ఫామ్ అయిపోతుందండి. చూడండి, మీకు ఇంకా దగ్గరగా చూపిస్తున్నాను. అలా పెటల్ ఆకారంలో వచ్చేటట్టు మనం క్లాత్ని చక్కగా వేళ్ళ మధ్యలో చేర్చుకుంటూ రావాలి. అసలు మనం క్లాత్ కట్ చేయడం మనకి ఒక 10 మినిట్స్ పడుతుంది. అలాగే ఆ బిట్స్ అన్నిటిని సరిచేసుకోక్కర్లేదు. మనం చక్కగా కట్ చేసుకుంటే ఒక పావు గంట తర్వాత ఫ్లవర్స్ చేయడానికి ఒక అరగంటలో ఈ ఫ్లవర్స్ అన్నీ రెడీ చేసేసానండి. ఎంత బాగున్నాయో కదా. మీకు ఇలా నచ్చితే లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ సింబల్ టచ్ చేస్తే నేను ఫర్దర్గా పెట్టే పోస్ట్స్ అన్నీ మీకు రీచ్ అవుతాయండి. చక్కగా మన స్వహస్తాలతో అని అంటాను కదండి ఎప్పుడు, అలా స్వహస్తాలతో తయారు చేసుకున్న పువ్వులతో మన ఇంట పూసిన పువ్వులు, అలాగే 9 రోజులు అమ్మవారికి పసుపు కుంకాలతో షోడశోపచార పూజలు, అష్టోత్తర శతనామావళి పూజలు చేసుకుంటే ఆ తల్లి మన వెంట ఎప్పుడూ ఉంటుందండి. చూడండి, ఈ రోజ్ ఫ్లవర్ ఎంత అందంగా వచ్చిందో. ఆ తల్లిని నామస్మరణ చేసుకుంటూ చేశాను, అందుకే ఇంత బాగా వచ్చినాయి ఏమో ఈ పువ్వులు అనిపించిందండి. ఇలాగ మన పువ్వులు తయారు చేసుకుని ఇలా 30 మీటర్కి మనకి ఇన్ని ఫ్లవర్స్ వచ్చినాయండి. మనం ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఎక్కువ క్లాత్ ఉపయోగించి చక్కగా బిట్స్గా కట్ చేసుకుని మధ్యకి ఫోల్డ్ చేసి మీకు చూపించాను కదండి. ఈ విధంగా మనం రోజెస్ తయారు చేసుకుంటే అమ్మవారి డెకరేషను ఎంతో అందంగా అలంకరించుకోవచ్చండి. చక్కగా మనం కామాక్షి దీపం పెట్టుకుని ఈ ఫ్లవర్స్ కూడా మనం ఎలా సెట్ చేసామో మీరే చూడండి. ఇలా చక్కగా మనం మొదటి రోజు అలంకరణ చేసేసుకుని మళ్ళీ కొంచెం ఎదర ప్లేస్లో చక్కగా ఒక పళ్ళెం పెట్టుకుని అమ్మవారిని పెట్టుకుని రోజు నిత్యం మనం బాగా భారీగా చేసుకోకపోయినా చక్కగా డైలీ చేసుకున్న పూజలాగే కుంకుమ పూజ ఉదయం అలాగే సాయంత్రం చేసుకుంటే మనకి చాలా మంచిదండి. ఈ శరన్నవరాత్రుల్లో ఆ తల్లిని ఎంత గొప్పగా పూజిస్తే మనకి అంత కరుణా కటాక్షాలు కురిపిస్తుందండి.
ఇలా విధంగా చక్కగా మనం కామాక్షి దీపాన్ని పెట్టుకుని పూజించుకుంటే చాలా మంచిది. అలాగే మన ఇంటి పూసిన పువ్వుల్ని కూడా మనం ఇలా చక్కగా ఏర్పాటు చేసుకుంటే మన మనసుకి ఎంతో ఆనందంతో నిండిపోతుందండి. చూడండి డెకరేషను మీకు నచ్చిందండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. చెప్పాను కదండి, నేను ఈ విధంగా వాసవి వనితా క్లబ్ ద్వారా కాంపిటీషన్ పెడదాం అనుకుంటున్నాను. వాళ్ళని సంప్రదించి వాళ్ళు ఓకే అంటే వాళ్ళు ఎక్కడ పెట్టాలనుకుంటున్నారో అవన్నీ మీకు వివరంగా మీకు మరో వీడియోలో చెప్తాను. ఈ డెకరేషన్ మీకు నచ్చిందండి. ఈ ఫ్లవర్స్ మీకు నచ్చితే కనుక మీ అమూల్యమైన కామెంట్స్ నాకు కామెంట్స్ రూపంలో చెప్తారని భావిస్తున్నాను. లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. ఇంతవరకు ఎంతోమంది నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు ఇంకా ప్రోత్సాహాన్ని ఇస్తారని నేను భావిస్తున్నానండి. ఆ తల్లి కరుణా కటాక్షాలు మనందరి మీద కరుణ కురిపించాలని కోరుకుంటూ మీరు చక్కగా శరన్నవరాత్రుల్లో కుంకుమ పూజలు చక్కగా చేసుకోండి. నేను చేసిన ఈ ఫ్లవర్స్ నచ్చితే కనుక మీరు కామెంట్స్లో నాకు తెలియచెప్పండి. జై కనకదుర్గ మాతాకి జై. జై కనకదుర్గ మాతాకి జై. శ్రీ భీమవరం మౌళమ్మ తల్లికి జై. ఆ చల్లని చూపుల చల్లని తల్లి మనపై ఎప్పుడూ కరుణా కటాక్షాలు కురిపించాలని మనం ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ శరన్నవరాత్రి 9 రోజులు చక్కగా కుంకుమ పూజలు చేసుకుందామండి. ఉదయం పూట మనం మామూలుగా చేసేసుకున్న చక్కగా సంధ్యా సమయంలో కుంకుమార్చన చేస్తే ఆ తల్లికి ఎంతో ఇష్టమండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చక్కగా సాయంత్రం పూట ఇలాగా అలంకరించుకుని కుంకుమ పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి.